వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ టు బి ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోబోతున్నాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ L1 equal to x plus y plus 1 equal to 0, L2 equal to 3x plus y minus 5 equal to 0, and L3 equal to 2x plus y minus 5 equal to 0. Given lines x plus y plus 1 equal to 0, 3x plus y minus 5 equal to 0, 2x plus y minus 5 equal to 0. We have to calculate equation of a circle passing through vertices of a triangle. The circle passing through vertices of a triangle is called circumcircle. సో ఇచ్చిన ఈ సైడ్స్ యొక్క ఈక్వేషన్స్ నుంచి ముందుగా మనము వర్టిసెస్ని క్యాలిక్యులేట్ చేసి ఆఫ్టర్ దట్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోబోతున్నాము. సో టూ ఈక్వేషన్స్ తీసుకొని సాల్వింగ్ ప్రాసెస్ బై YCXY మెథడ్ స్టార్ట్ చేసుకుందాం. 1 1 1 1 1 minus 5 3 1 x y 1 x by minus 5 minus 1 y by 3 plus 5 equal to 1 by 1 minus 3. So x by minus 6 y by 8 1 by minus 2. X equal to minus 6 by minus 2 equal to 3, and y equal to 8 by minus 2 minus 4. Therefore, one vertex A equal to 3 comma minus 4. Next, solving 2 and 3 in the same way. ఇలా మనము 1 and 2, 2 and 3, 3 and 1 ఈక్వేషన్స్ని YCXYతో సాల్వ్ చేసుకొని 3 వర్టిసెస్ A B C 3 వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు 3 పాయింట్స్ గుండా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ యాజ్ యూజువల్ 1A ఎక్సర్సైజ్ థర్డ్ రోమ్లో ఫస్ట్ ప్రాబ్లం, అలాగే కాన్సైక్లిక్ పాయింట్స్ బై యూజింగ్ 4 పాయింట్స్లో ఫస్ట్ యూజింగ్ 3 పాయింట్స్ క్యాలిక్యులేషన్ లాగే ఇప్పుడు కూడా ఈ 3 వర్టిసెస్ని యూజ్ చేస్తూ సర్కిల్ ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుందామా. లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి. Therefore, vertices of a triangle are A 3, minus 4, B 0, 5, C 6, minus 7. Let the required అంటే కనుక్కోబోతున్న సర్కిల్ లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Here we can find g, f, c. Since the required circle passing through these 3 points, so by substituting a, b, c, we get g of c values. Put a 3, minus 4 in 1 in xy places. 3 square plus minus 4 square plus 2g into 3 plus 2f into minus 4 plus c equal to 0. 3 square 9 whole square వల్ల ఇది పాజిటివ్ అయిపోతుంది కదా, ప్లస్ 16 ప్లస్ 2 3s are 6g plus into minus minus 8f plus c equal to 0. This implies 6g minus 8f plus c plus 25 equal to 0. Now put b 0, 5 in xy places in equation 1. This implies 0 plus 5 square plus 2g into 0 plus 2f into 5 plus c equal to 0. This implies 5 square 25 plus 2 into 0 0 plus 10f plus c equal to 0. This implies 10f plus c. ఈ కాన్స్టెంట్ని కూడా ఇక్కడ అప్లై చేయమ్మా, ఈక్వల్ టు
0. Next put c in 1. Six comma minus 7 in 1 in xy places. Six square plus minus 7 whole square plus 2g into 6 plus 2f into minus 7 plus c equal to 0. This implies 36 plus 49 plus 12g minus 14f plus c equal to 0. This implies 12g minus 14f plus c plus 85 equal to 0. This can be taken as equation 4. Now 2 minus 3 and 3 minus 4. Six g minus 8f plus c plus 25 minus 3. 10f plus c plus 25 equal to 0. Minus apply cheyamma. 6g minus 8f plus c plus 25 minus 10f minus c minus 25 equal to 0. Plus c minus c cancel చేసుకొని జీలు కౌంట్ చేయండి. ఇది ఒకటే ఉంది 6g. నెక్స్ట్ ఎఫ్ఎల్ని కౌంట్ చేయండి. మైనస్ 8f మైనస్ 10f ఒకే గుర్తుంటే యాడ్ చేసి అదే గుర్తు వేయాలి కదా. మైనస్ 18f ప్లస్ 25 మైనస్ 25 ఆల్సో క్యాన్సిల్. డివైడింగ్ విత్ 6 మా 1 టైమ్ 3 టైమ్స్. ఇలా మనకి 2 మైనస్ 3 ఈక్వేషన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే g మైనస్ 3f ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3 మైనస్ 4. దిస్ ఇంప్లైస్ 10f ప్లస్ c ప్లస్ 25 మైనస్ని అప్లై చేయమ్మా. మైనస్ 12g ప్లస్ 14f మైనస్ c మైనస్ 85 ఈక్వల్ టు 0. మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ చేసుకొని జీలు కౌంట్ చేయండి. మైనస్ 12g నెక్స్ట్ ఎఫ్లో ప్లస్ 24f 25 మైనస్ 85 పెద్దదాని ముందు మైనస్ గుర్తుంది. మైనస్ 60 ఈక్వల్ టు 0. సైన్స్ చేంజ్ చేయండి. ప్లస్ 12g మైనస్ 24f ప్లస్ 60 ఈక్వల్ టు 0. డివైడింగ్ విత్ 12th టేబుల్. g minus 2f plus 5 equal to 0. So 5 6ని అంటే ఆఫ్టర్ క్యాన్సిలింగ్ సి టర్మ్స్ we get 5 and 6. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాము. మైనస్ 3 0 1 మైనస్ 3 మైనస్ 2 5 1 మైనస్ 2 gf1 g by minus 15 minus 0 f by 0 minus 5 1 by minus 2 plus 3. g by minus 15 equal to f by minus 5 equal to 1 by 1. This implies g equal to minus 15 and f equal to minus 5. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన జిఎఫ్సి వాల్యూస్లో 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఈ 2 వాల్యూస్ని సెకండ్ ఈక్వేషన్ ఆర్ థర్డ్ ఈక్వేషన్ ఆర్ ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాము. వచ్చిన జిఎఫ్ వాల్యూస్ని ఏ సబ్స్టిట్యూషన్ చేసిన ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఆర్ బి సబ్స్టిట్యూషన్ చేసిన ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్
ఆర్ సి సబ్స్టిట్యూషన్ చేసిన ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చుమా. థర్డ్ ఈక్వేషన్ తీసుకుందాం. 10 ఎఫ్ అంటే -5 ప్లస్ సి ప్లస్ 25 ఈక్వల్ టు 0. -50 ప్లస్ సి ప్లస్ 25 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ సి ఈక్వల్ టు ప్లస్ 50 మైనస్ 25 మీన్స్ సి ఈక్వల్ టు 25. ఇలా మనము సి వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సబ్స్టిట్యూటింగ్ దీస్ 3 వాల్యూస్ ఇన్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. Put G, F, C in 1. X square plus y square plus 2gx plus 2fy plus C equal to 0. X square plus y square plus 2 G వాల్యూ మనకి -15 కదా. X plus 2 into F వాల్యూ -5 y plus C value 25 equal to 0. So x square plus y square minus 30x minus 10y plus 25 equal to 0 is the required equation of circle. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.